బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. పల్లవి కాలేజ్ సమీపంలో బస్సును రోడ్డు పక్కకు ఆపే క్రమంలో మట్టిలో కూరుకుపోయి ఒక్కసారిగా బోల్తా పడింది. బస్సులో ఉన్న 30 మందికి పైగా మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 100 మందికి పైగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. సుమారుగా మహిళల తలకు ఎక్కువ దెబ్బలు తగలడంతో విలవిలలాడిపోయారు. పరిగి నుంచి షాద్ నగర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా ప్రయాణికులు చెబుతున్నారు. बस फुल नहीं आना वो जाम आई ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయో కాళ్ళకి చేతులకు దారులకు దీనికి దెబ్బలు తగిలినాయి. ఇగో పూలున్నాయి, పువ్వులు కూడా లేదు చెప్పారే. కొంచెం వెనకకి చెప్పుకున్నాను. సరే సరే కొంచెం వెనకకి పోలీసులు పంపిస్తారు అందరు. బాబు కొంచెం వెనకకి జరు. ఏమైందమ్మా ఏమైందమ్మా? ఒక డ్రైవర్ పక్కన ఒక ఆడామని పెట్టుకున్నాడు. డ్రైవర్ పెట్టుకుని ఆమెతో జోకులు చేసుకుంటే నడిపిస్తుంది బస్సు. బ్యాగులు ఇక్కడికి వెళ్ళి అక్కడ తీసుకుంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకుంటే దాంతో జోకులు చేసుకుంటే నడిపించుకుంటే మమ్మల్ని ఎత్తేసిండు. మేము అనుకుంటున్నాం కండక్టర్ అన్నాడు, ఏం మాట్లాడుతున్నావు అమ్మా, ఏం జోకులు చేస్తున్నావు తోటి అన్నాడు కూడా. అన్న వినలేదు వాళ్ళిద్దరు, వినకుండా మాకు ఇట్లా చేసిండు. ఇగో చూడండి, ఎంత నొప్పి ఉంది, ఎంత బాధ ఉంది. ఈ బాధ కాదు, ఏమన్నా అయితే చచ్చిపోతే ఏం చేస్తున్నారు, ఎవరు తెచ్చిస్తున్నారు మాకు? మాకు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఇచ్చిపెట్టి వచ్చినాం మేము. ఏ ఊరు? మల్కాపూర్ కాడ. ఎంతమంది బస్సులో? చాలా అందరూ కింద పడ్డదా? ఎట్లా పడ్డది బస్సు? ఇట్లా సైడ్ కాపుకుంటా అని చెప్పి సైడ్ కాపమని చెప్పి టికెట్స్ అందరికి తీసుకోలేదు సార్. ఆయన సైడ్ కాపమంటే మొత్తం తీసుకోవాలి వేసేసిండు. ఎంతమంది బస్సులో? 150 మందికి ఉన్నారా? చాలా మంది దెబ్బలు తాకినాయా? చాలా తగ్గినాయి సార్, చాలా మందికి తగ్గినాయి. కింది సైడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ తగ్గింది. ఏమైందమ్మా ఏమైందమ్మా? ఆ టైర్